కైలాసపురిలో అత్యంత అద్భుతంగా జరుగుతున్న ప్రాజెక్ట్ శక్తిస్థల్. శక్తిస్థల్ అనే ప్రాజెక్టుకు రాంబాబు గారు హెడ్, మాధవి, శ్రీరామ్ గోపాల్ గారు, లక్ష్మి, ఎంతోమంది ట్రస్టీస్ ఒక కోర్ కమిటీగా ఫామ్ అయి అందరు పిరమిడ్ మాస్టర్స్ను వ్యక్తిగతంగా కలిసి వారి యొక్క సూచనలు తీసుకొని ప్రపంచ స్థాయిలో పత్రిజీ శక్తిస్థల్ వచ్చే 1000 సంవత్సరాలకు కూడా ఆ మహానుభావుని చరిత్ర ప్రపంచానికి తెలిసే విధంగా అది నిర్మాణం చేయాలని ప్రణాళికలు జరుగుతున్నాయి. కొద్ది స్లోగా పోతున్నమాట వాస్తవమే. ఆ యొక్క ప్రాజెక్టు అభివృద్ధి గురించి రాంబాబు గారి మాటల్లో తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. పత్రిజీ శక్తిస్థల్ నిర్మాణం చాలా పెద్దగా జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మన కోసము మనం పత్రిజీ గారితో మనం ఉన్నాము, కలిసాము, ఆయనతో ఉన్నాము. కానీ ఫ్యూచర్లో ఎవరన్నా పత్రిజీ గారు అంటే తెలియాలంటే ఏదో ఒక మోనమెంట్ లాగా ఉంటే అందరూ రికగ్నైజ్ చేస్తారు. పాసిబుల్. ఇప్పుడు ఉదాహరణకి మనకి ఎగ్జాంపుల్ హైదరాబాద్లోనే రామానుజం ఇది ఉంది, చర్చ్ ఆఫ్ ఈక్వాలిటీ. ఆ విధంగా మనం చేయగలిగితే పత్రిజీ గారు చేసిన ఆశయాలన్నీ బయటికి కంటిన్యూస్గా వస్తాయి. దానికోసం మనం ఒక రికగ్నైజ్డ్ ఎఫర్ట్ లాగా చేద్దామనే ఉద్దేశంతో పెద్దగా చేస్తున్నాము. దానికి అందరూ ఇది మన అందరిది, ఎందుకంటే సారు మన అందరి వాళ్ళు కాబట్టి మన అందరిది, మనం అందరం కలిసి చేయాలి. అది మన ఆశయం. థ్యాంక్ యూ. అయితే శక్తిస్థల్ బృందంలో ఇంకొక ట్రస్టీ మాధవి, ముఖ్యంగా ధ్యాన మహాయాగం అప్పుడు 4 నెలలు మాధవి మొత్తం ఉత్తర భారతదేశం తిరుగుతూ ప్రతి మనిషిని పర్సనల్గా ఆహ్వానిస్తూ హైదరాబాదు నుంచి అక్కడ సిక్కిం వరకు కారులో ప్రయాణం చేసి ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తూ ఆ 4 నెలలు ఎంత కష్టపడుతుందో చెప్పలేనంత విధంగా కష్టపడుతూ, దానితో పాటు శక్తిస్థల్ నిర్మాణంలో కూడా విశిష్టమైన పాత్ర పోషిస్తూ అండ్ ఎంటైర్ పిఎస్ఎస్ఎం మూమెంట్కు ఒక టాస్క్ ఫోర్స్ టీమ్గా ఎక్కడ ఏ సమస్య తలెత్తినా, ఏదున్నది చిన్నదైనా పెద్దదైనా ఆమె తల మీద వేసుకొని నిజంగా ఒక గ్రేట్ మాస్టర్గా ఉంటున్న మాధవికి గట్టిగా చప్పట్లతో అభినందన తెలుపుదాం. శక్తిస్థల్ ఎప్పటికి నిర్మాణం అవుతుంది, ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? మాధవి అందరు వినాలనుకుంటున్నారు, నీ మాటల్లో వింటారు. పత్రిజీ శక్తిస్థల్ నిర్మాణం మనం మొదలు పెట్టుకోవడానికే పర్మిషన్స్ రావడానికే 2 years పట్టింది. ఇది మనందరికీ తెలుసు. ఎందుకంటే హ్యూజ్ హైట్ కన్స్ట్రక్షన్స్ చేసేటప్పుడు మనం ఎయిర్పోర్ట్కి దగ్గర చాలామంది అడుగుతుంటారు, అంటే కింది పల్లెటూరులో వాళ్ళకి తెలియదు ఎందుకు ఇన్ని సంవత్సరాలు పడుతుంది, ఎందుకు లేట్ అవుతుంది అనే దాని మీద. డబ్బులున్నా కొన్ని పనులు ముందుకు సాగాలంటే పర్మిషన్స్ లేకుండా కట్టడానికి వీలు లేదు. కాబట్టి మనకు పర్మిషన్స్ రావడానికే 2 సంవత్సరాలు పట్టింది. గత 2 సంవత్సరాల్లో మనము ఎంత కన్స్ట్రక్ట్ చేయగలమో అంత చేశాము. దాంతోపాటు ఈ సంవత్సరము పత్రిజీ శక్తిస్థల్ మధ్యలో ఉన్న అంటే మండపం అంటాం కదా, సార్ విగ్రహాన్ని ఏదైతే మనం పెట్టాలనుకుంటున్నామో దానిపైన మండప నిర్మాణం జరుగుతుంది. ఈ కమిటీలో స్థపతి గారు, ఆయన దగ్గర వరల్డ్లో ప్రపంచంలోనంటే స్టాచ్యూ రామానుజాచార్య గారి విగ్రహం ఎవరైతే చేశారో ప్రపంచవ్యాప్తంగా ఆయన దగ్గర 80 ప్రాజెక్టులలో బిజీగా ఉన్నారు. కాబట్టి వారి సలహాలు సూచనలు, వారి టైం తీసుకొని వారు ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తే అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తూ ఆ వారి సూచనల మేరకే మనం కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. ఇంకోటి స్ట్రక్చరల్ వైజ్గా భాస్కర్ రెడ్డి నాకు తెలిసినటువంటి స్ట్రక్చరల్ ఇంజనీర్ రమేష్ మహాతి గారని హైదరాబాద్లోనే టాప్ మోస్ట్ పర్సన్, పెద్ద వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ తోటి పిరమిడ్ మాస్టర్స్ యొక్క సలహాలు సూచనల మేరకు ఈ శక్తిస్థల్ నిర్మాణం జరుగుతుంది. ప్రతి ఒక్కరి కంట్రిబ్యూషన్ అది రూపాయో 10 రూపాయలో శక్తిస్థల్కి ఇస్తూనే ఉన్నారు. ఇది అత్యంత అద్భుతంగా కట్టాలా, ఇలా కట్టేయాలంటే భాస్కర్ రెడ్డి గారు కట్టేస్తారు. మన అందరం కలిసి కట్టాలా, శక్తిస్థల్ భాస్కర్ రెడ్డి గారు ఒక్కరే కట్టాలా మీరు చెప్పాలి. ఎందుకంటే చాలామంది నన్ను అడుగుతుంటారు, మీ భాస్కర్ రెడ్డి అన్న తలుసుకుంటే ఎంతసేపు అయిపోతుంది కదా, మీ అన్నతో చేపియచ్చు కదా అని అంటారు. మరి ఆ అవకాశం ఒక మహానుభావుడి యొక్క
విగ్రహ ప్రతిష్ట కానీ స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ ధ్యానాన్ని ప్రపంచానికి అందించినటువంటి బుద్ధుడు తర్వాత ఒక పరమశివుడు 7గురికి మాత్రమే ధ్యానం చెప్పారు, సప్త ఋషులకు మాత్రమే. బుద్ధుడు పతంజలి మహర్షి ఇంకొంతమందికి ధ్యానం చెప్పారు. దాని తర్వాత బుద్ధ భగవానుడు తన వీలైనంత మందికి ధ్యానం చెప్పారు. ఊరూరు వారవాడ ప్రతి ఇంట్లో ప్రతి ఒంట్లో ధ్యానాన్ని చెప్పింది ఎవరు? మరి ధ్యానం అంటే ఎవరు? ధ్యానం అంటే ఎవరు? అందుకే మనం అందరం కలిసి స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ పత్రిజీ శక్తిస్థల్ నిర్మాణం చేసుకోవాలా వద్దా? చేసుకోవాలంటే 1 సంవత్సరం పాటు అందరము అన్నీ ఆపేద్దాం. ఈరోజు బుద్ధ పౌర్ణమి. ఈ పౌర్ణమి రోజు మనం నేను పిరమిడ్ మాస్టర్ని, నేను పత్రిజీ ఫాలోవర్ని, నేను పత్రిజీని కలిసినాను. కొంతమందికి తండ్రిగా, కొంతమందికి ఫ్రెండ్గా, పత్రిజీ రకరకాలుగా ఎవరికి వాళ్ళు పిలుచుకుంటారు పత్రి సార్ని. అలా పిలుచుకునే ప్రతి వ్యక్తిని నేను అర్థిస్తున్నాను. ఈరోజు నేను ఎప్పుడు ఎవరిని డొనేషన్ ఇవ్వండి అని కానీ పని చేయండి అని కానీ నేను ఏ రోజు అడగలేదు. ఈరోజు మార్నింగ్ నేను నిన్న మధ్యాహ్నం నేను అక్కడ జడలయ్య స్వామి దగ్గర ధ్యానం చేశాను. ఆ ధ్యానం చేసి అక్కడే పడుకున్నాను ఆ బండపైన. ఆ వేడి మధ్యాహ్నం 3ంటికి అక్కడ వచ్చిన మెసేజ్ ఏంటంటే, అర్థించాలి, నువ్వు నమ్మిన నీ తండ్రి బుద్ధుడైతే బుద్ధుడు అన్నవాడు భిక్ష చెయ్యాలి. నేను ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్తుంటాను ఎప్పుడు, అది వాళ్ళందరి బాధ్యత అని చెప్తుంటాను. కానీ నిన్న జడలయ్య స్వామి దగ్గర నాకు వచ్చిన మెసేజ్ ఏంటంటే, భిక్ష చెయ్యి అని వచ్చింది. మరి నేను ఒక్కదాన్ని చేయాలా? మనం అందరం బుద్ధులమా కాదా? నేను ఒక్కదానేనా పత్రిసారికి ఇంపార్టెంట్? అందరూ ఈక్వల్ ఇంపార్టెంట్ కదా? మనం అందరం అర్జునులమే కదా? పత్రిజీ కృష్ణుడు అయితే మనం అందరం అర్జునులమే కదా? ధ్యాన జగత్, సాకార జగత్, పిరమిడ్ జగత్ నిర్మించాలా వద్దా? నిర్మించాలంటే సంవత్సరం పాటు అన్నీ పక్కన పెట్టండి. అది ఒక్కటి జరిగితే, స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ నిర్మాణాన్ని మనం పూర్తి చేస్తే ప్రపంచానికి మనం ధ్యానాన్ని చెప్పిన వాళ్ళం అవుతాం. మై డియర్ ఫ్రెండ్స్, పత్రిజీ గారు ఎప్పుడు ఒక మాట చెప్తుంటారు, మనం చేయవలసినవి చేస్తే జరగవలసినవి జరుగుతాయి మేడం అంటారు. ఇప్పుడు మనందరం కలిసి ఏం చేయాలి? గట్టిగా చెప్పాలి. అందరు గట్టిగా నిర్మిద్దామా? ఈ డిసెంబర్కి మనము మండపాన్ని నిర్మించుకుందాం. నెక్స్ట్ డిసెంబర్ కల్లా మనం స్టాచ్యూని నిర్మించుకుందాం. నరేంద్ర మోదీ గారిని ఆహ్వానించుకొని, మా అన్న ఎప్పుడు చెప్తుంటారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రావాలని. ఎందుకంటే పత్రిజీ గారికి అత్యంత ఇష్టమైన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. వాజ్పేయి గారు తర్వాత పత్రి గారు అత్యంతగా ప్రేమించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. కాబట్టి వారి విగ్రహ ఆవిష్కరణ ఖచ్చితంగా మనం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో చేసుకుందాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నెక్స్ట్ డిసెంబర్కి స్టాచ్యూ కూడా పెట్టుకున్నాం. ఈ డిసెంబర్కి మనం ఎంత పని చేయాలి? పెటల్స్ కంప్లీట్ చేసుకోవాలి, 2 మండప నిర్మాణం చేసుకోవాలి. చేసుకుందామా వద్దా? మాధవ్ మేడం ఒక్కతే భిక్ష చేయాలా? మిగతా వాళ్ళందరూ చేద్దామా? మాధవ్ మేడం ఓన్లీ ఇన్ఫార్మర్ మాత్రం, నేను ఇన్ఫర్మేషన్ ఇస్తా. మన అందరం కలిసి చేయాలి. అందరము సమానమే. పత్రిజీకి భాస్కర్ రెడ్డి అన్న సమానమే, ఇక్కడున్న పాప సమానమే, అక్కడున్న అవ్వ సమానం, అందరము సమానమే. అందరం కలిసి ఒక అద్భుతాన్ని నిర్మిద్దాం. ధ్యానాన్ని ప్రపంచానికి పరిచయం చేద్దాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.